హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా మనం ఇక్కడ క్లిక్ అండ్ హోల్డ్ చేసినట్లయితే ఇక్కడ రెక్టాంగిల్ టూల్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న 2 యాంకర్ పాయింట్స్ ఇలా డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రైట్కి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో రైట్కి ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో నుంచి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ యాక్సిస్ వచ్చేసి వర్టికల్ పెట్టేసుకోవాలి. యాంగిల్ వచ్చేసి 90 degrees పెట్టేసుకొని కాపీ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇలా ఒక కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ అయిందో ఆ రెండింటిని మనం ఇక్కడ ఇలా అలైన్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం ఎలిప్స్ టూల్ అయితే తీసుకోవాలి. తీసుకొని సెంటర్ నుంచి మనం ఇక్కడ ఇంటర్సెక్ట్ అని వస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇది మనం రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెండ్ టు బ్యాక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఒక కాపీ చేసుకోవాలి. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ సైజ్ అనేది ఇలా తగ్గించుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ ఏదైతుందో దీన్ని మనం ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకోవాలి. ఒక కాపీ వచ్చి వస్తుంది. సో అది సపరేట్గా పక్కకు అలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, చేసేసుకొని ఇక్కడ మనకు షేప్ బిల్డర్ టూల్ అని ఉంటుంది. ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని వీటిని మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకొని ఒక షేప్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఇది ఒక్కటి మొత్తం సపరేట్ షేప్ అనమాట. అలా చేసుకున్న తర్వాత వీటిని మనం ఇలా డిలీట్ చేసేసుకోవాలి. సో వీటితో మనకు అవసరం లేదు, జస్ట్ ఈ షేప్స్ మాత్రం పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతుందో అది కూడా మనం డిలీట్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇది కొంచెం పక్కకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఒక రెక్టాంగిల్ టూల్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా రెక్టాంగిల్ టూల్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తోని ఈ యాంకర్ పాయింట్ పైన డబల్ క్లిక్ ఇచ్చి దీన్ని ఇక్కడ ఎలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెండ్ టు బ్యాక్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని పాత్ ఫైండర్లో నుంచి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అది మనకు సపరేట్గా ఒక షేప్లోకి చేంజ్ అయిపోతుంది. అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెండ్ టు బ్యాక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వీటికి మనం కలర్స్ ఇద్దాం. సో ఇక్కడ ఫస్ట్ షేప్ని సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది. సో డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ దీని కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఈ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఈ డార్క్ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సేమ్ అదే ఎఫెక్ట్ ఇప్పుడు మనం దీన్ని కూడా అప్లై చేయొచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఐడ్రాపర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు సేమ్ అదే కలర్ అనేది అప్లై అవుతుంది. ఆఫ్టర్ దట్ రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం స్ట్రోక్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక లోగోని ఎలా డిజైన్ చేసుకుంటాము. సో గైస్, మీకు ఎలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కూడా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.